ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల గొడవ పోలీసులపై దాడికి దారితీసింది. ఈ దాడిలో సత్తుపల్లి సీఐ కిరణ్, 4 సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి పాల్పడిన 20 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఉదయం పోడు భూముల విషయంలో 2 గిరిజన వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులపై దాడికి దిగారు గిరిజనులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ వైశాలి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు, చంద్రాయపాలెం గ్రామాల్లో గిరిజనులు దాడి చేసిన సీఎం మీద దాడి చేసిన ఘటనలో 20 మంది గిరిజనులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య 20 మంది గిరిజనులను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ ఘటన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చర్చనీయాంశమైంది. గిరిజనుల సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఇరు వర్గాల మధ్య తలెత్తినటువంటి ఈ వివాదంలో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావడం, సత్తుపల్లి సిఐ కిరణ్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో గిరిజనులు ఒక్కసారిగా సిఐ మీద దాడికి దిగడం, అతనితో పాటు వచ్చినటువంటి సిబ్బంది పైన కూడా దాడి చేయడం చర్చ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అప్రమత్తమైనటువంటి పోలీసులు ఈ ఘటనకు పాల్పడినటువంటి గిరిజనులను గుర్తించారు. పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతాల్లో పోలీసులను మోహరింపజేశారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్లతో పాటు ఖమ్మం నుంచి కూడా ప్రత్యేక బలగాలను పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు పాల్పడినటువంటి 20 మందితో పాటు ఈ అసలు ఉసిగొల్పడానికి కారకులు ఎవరన్న అంశం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలనేది పోలీస్ అధికారుల నుంచి కూడా వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి ఇష్యూస్ లను ఇలాంటి దాడులను చూస్తూ వదిలేస్తే దాన్ని నియంత్రణకు కష్టమవుతుంది. ఇలాంటి వాటికి కూడా ఇంకా ఇతర వర్గాలు కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది కనుక పూర్తి స్థాయిలో ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులతో పాటు పోలీసు అధికారుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పోడు వివాదానికి సంబంధించి గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నప్పటికీ కూడా అటు పోలీసులు గాని ఫారెస్ట్ అధికారులు గాని వీటిని పూర్తి స్థాయిలో పరీక్షించడంలో నిర్లక్ష్యం చూపారని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే గిరిజనులు అసహనానికి గురయ్యి ఈ దాడులకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా ఒక ఫారెస్ట్ అధికారి హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. గతంలో కూడా ఈ సత్తుపల్లి ప్రాంతంలో కూడా అనేక గొడవలు ఈ పోడు భూముల అంశంలో తలెత్తినట్టు తెలుస్తా ఉంది. వీటిని ఒక పులి స్టాప్ పెట్టకుంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా దాడులు, ప్రతి దాడులు, హత్యలకు కూడా దారి తీసే అవకాశం ఉందంటూ కూడా స్థానికుల నుంచి వస్తున్న మాటగా తెలుస్తుంది. ఏదేమైనా ఇవాళ జరిగినటువంటి ఘటన కొంత దురదృష్టకరం. ఎందుకంటే నేరుగా పోలీసుల మీదకే దాడులు చేయడం, గిరిజనులకు అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ ప్రత్యేకంగా పోలీసు డ్రెస్ లో లేకపోవడము, ఆయన ఆ సివిల్ డ్రెస్ లో ఆ ప్రాంతానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా ఈ వ్యక్తి సిఐ స్థాయి అని తెలియక దాడి చేశారా లేకుంటే తెలిసి దాడి చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 20 మందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వాళ్ళని సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ రోజు జరిగిన దాడి పోలీసుల ప్రవర్తన కారణంగా జరిగిందా, లేదంటే పోలీసులపై కక్షతో ఈ విధంగా దాడికి దిగారా గిరిజనులు? అంటే ఈ వివాదం, పోడు వివాదం అనేది గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ అంశాన్ని అటు ఫారెస్ట్ గాని పోలీసు అధికారులు గాని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు సిఐ కిరణ్ తో పాటు తన సిబ్బందిని అక్కడికి చేరుకున్న సమయంలో ఒక వర్గాన్ని శాంతింపజేసే సమయంలో సిఐ కిరణ్ మరొక వర్గాన్ని చాలా దుర్భాషలాడారు, కొంత వాళ్ళని కించపరుస్తూ మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే వాళ్ళు కొంత ఉద్రిక్తానికి గురయ్యారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద దాడికి ప్రయత్నం చేశారు. సిఐ వ్యవహరించిన తీరు నేపథ్యంలోనే ఈ గొడవకు దారి తీసిందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. అంతగానం కొట్టడానికి ప్రధాన కారణము ఆయన వ్యవహరించిన తీరే అనేది తెలుస్తా ఉంది. మరి ఆయనని వెళ్తున్నప్పటికీ కూడా పోలీస్ సిబ్బంది తోడు తీసుకొని వెళ్తున్నప్పటికీ కూడా అతన్ని ఉరికిచ్చి కర్రలతోటి రాళ్లతోటి
పరిగెత్తుకుంటూ కొట్టిన ఆ పరిస్థితులు ఏర్పడడానికి ఆయన వివరించిన తీరే కారణంగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారం వైశాలి. రైట్, థ్యాంక్ యూ యాకేష్.